నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ పట్టణంలో మానవ సేవా సమితి వారి ఆధ్వర్యంలో నాగమల్లేశ్వరి అనే మహిళకి 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించిన ఈ కార్యక్రమంలో మానవ సేవా సమితి అధ్యక్షులు పివి సురేష్ బాబు, ప్రధాన కార్యదర్శి చామర్తి భవానీ శంకర్, మానవ సేవా సమితి సభ్యులు టంగుటూరి లక్ష్మీనారాయణ, వైశాలి సుబ్రహ్మణ్యం, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులు పివి సురేష్ బాబు, సిహెచ్ భవానీ శంకర్ మాట్లాడుతూ సహజహిత ప్రజాహిత కార్యక్రమాలు చేయడంలో మానవ సేవా సమితి ముందుంటుందని, అందులో భాగంగానే ఈ ఆర్థిక సాయం కార్యక్రమాన్ని చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా రాబోయే వర్షాకాలంలో వినుకొండ పట్టణంలో చెట్లు నాటే కార్యక్రమం విస్తృతం చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. మాతృశ్రీ జిల్లెళ్లముడి అమ్మవారి జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘం వారి ఆధ్వర్యంలో టి శేషయ్య దంపతులు సంఘంలోని 5 సభ్యులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం భవన ఆవరణలో టి శేషయ్య దంపతులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భువనగిరి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల సేవా సంఘంలోని సభ్యుల సహాయ సహకారాలతో నేడు 85వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుతున్నామని, ఇప్పటికే పలు రకాల 82 సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. వినుకొండ పట్టణ ప్రజలు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్నులను ఏప్రిల్ 30లోగా ఒకేసారి చెల్లిస్తే 5% రాయితీ లభిస్తుందని వినుకొండ పట్టణ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. సెలవు రోజుల్లో కూడా పన్ను చెల్లించే వెసులుబాటును కల్పించినట్లు పేర్కొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.